आप सबको गणेश चतुर्थी की बहुत बहुत शुभकामनाएं। गणेश भगवान हम सब की मनोकामनाएं पूरी करें, ऐसा आशा है हमारी। और यहाँ पे 72 फीट टॉल गणेश, हमें डोंडी गणेश से जुड़ने का मौका मिला है, तो आप सभी यहाँ पे ज़रूर पधारना। इको फ्रेंडली गणेश है यहाँ पे, आप सब अपने फैमिलीज़ का ज़रूर पधारना। And we are in the very clearly have put it and entertaining and eco-friendly statue. Here you can see the statue which is a sitting. Up to now in not only the Telugu states, in overall India there is not at all a statue which is a sitting in the same height. But here we have maintained and constructed on the friendly purpose eco-friendly statue. Here you can see the statue which is called Karya Siddhi Mahashakti Ganapati. మనకి సమంతక మనోపాఖ్యం అని తెలుస్తుంది కాబట్టి మనందరూ కూడా ఇవాళ చక్కగా డూండి గణేష్ సేవా సమితి వారు మనకు అందించిన గొప్ప 72 అడుగుల విగ్రహాన్ని మనకి చక్కగా విజయవాడలో చక్కగా మళ్ళీ ప్రతి సంవత్సరం చేస్తున్నారు వాళ్ళు. ఇలా అనేకాలుగా కూడా మనకి ఆ భగవంతుడు వాళ్ళకి ఆయురాకు చంద్రబాబు నాయుడు గారికి ఆ రాజును మనం చక్కగా గౌరవించి వాళ్ళని అనేక రకాలుగా అన్ని వాళ్ళకి ఆయురాలు కేక్షురా కలగా శివుని వస్తున్న వార్తలు విని నమస్కారం చేయాలని చెప్పేసి ఇదిలా ఉండగా శివుడికి లోపలే వస్తుండగా కుమ్మంలో ఉన్న పెద్దగారు ఆ విధంగా అతనికి గజాననుడు అని పేరు పెట్టి పెట్టుకోవడం ప్రారంభించేశారు. శివుడు వారిలో బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రణమిల్లి నమస్కరించి అయ్యా అన్ని తీర్థాలు తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పారు. వినాయకుడు అదే విధంగా చేశారు.